కామకోటి పీఠం అక్కడ శ్రీ శంకర మఠాన్ని ఏర్పాటు చేసిందండి. ఆత్మీయులారా, ఇదే తిరువన్నామలలో ఉన్నటువంటి శంకర మఠంలోనే శ్రీ శంకర విజయేంద్ర స్వాముల వారు పూర్వాశ్రమంలో అక్కడ విద్యార్థిగా విద్యను అభ్యసించారు ఆయన. అందుకే ఎప్పుడైనా వెళ్తూ ఉంటే మీరు తిరువన్నామల వెళ్ళినప్పుడు ఆ యొక్క శంకర మఠానికి వెళ్ళి రండి అని స్వాముల వారు చెప్తూ ఉంటారు. ఆత్మీయులారా, నాకు కలిగినటువంటి ఒక స్వాముల వారు నాకు దీవించిన ఒక అనుభవాన్ని మీతో ఇప్పుడు పంచుకుంటున్నాను. మేమందరూ కూడా ఒకసారి నెల్లూరులో ఉన్నప్పుడు స్వాముల వారు అన్నారు, మీరు తిరువన్నామలై వెళ్ళండి అన్నారు. అక్కడ మా మిత్రుడు ఒకటి అన్నారు, లేదు జహీరాబాద్లో చాలా గొప్పదైన సభ జరుగుతుంది స్వామి, నేను మా నాగభూషణం శర్మ గారిని తీసుకువెళ్ళాలని వచ్చాను అంటాడు. శ్రీ కృష్ణంరాజు గారు అని గొప్ప ఛానల్ ఆయన తెలంగాణలో నడిపిస్తున్నారు. ఆయన అడిగితే లేదు నాకు ఈయన అక్కడికి పంపించాలని ఉంది అన్నారు. ఇంకా ఆయన కృష్ణంరాజు గారు మౌనం వహించారు. కొద్దిసేపు అయిన తర్వాత స్వాముల వారు అన్నారు, మొదలు తిరువన్నామలై వెళ్ళి తర్వాత జహీరాబాద్ వెళ్ళండి అన్నారు. అప్పుడు సమయమే లేదు, 2 రోజుల్లో మేము జహీరాబాద్లో ఉండాలి. సరే, శ్రీవారి మాటను మనం ప్రసాదంగా తీసుకోవాలని ప్రయాణమైతే అది ఒక పరీక్షలాగా పెద్ద కుంభవృష్టి మరియు తుఫాన్. మా యొక్క వాహనం వెళ్తూ ఉంటే ఆ యొక్క 60 కిలోమీటర్ల వేగంతో ఆ యొక్క తాకిడికి మా యొక్క వాహనం తట్టుకోలేకపోయింది. అయినా గురువుగారు మన్నించి మమ్మల్ని దీవించి పంపించారు కాబట్టి మొదట తిరువన్నామల ఎందుకు వెళ్ళమన్నారో మాకు అర్థమైంది. మేము అలానే ఎక్కడ ఆగకుండా మేము అనేకమైన చెట్లు పడిపోతున్నా కృష్ణంరాజు గారిలో ఏముందో తెలియదు కానీ ఆయనలో ఉన్న భక్తి. సరే, అలా వెళ్తున్నాం, అనేకమైన చెట్లు పడుతున్నా అక్కడ ఆగడము, ఒక్క చోటు కూడా ఆగకుండా కర్నూలు చేరుకొని ఆ రోజు రాత్రి విశ్రాంతి తీసుకున్నాం. మా స్నేహితుడింట్లో విశ్రాంతి తీసుకొని మరలా ఉదయాన్నే మళ్ళా బయలుదేరాం. తిరువన్నామలకి వెళ్తే మీకు అందరికీ తెలుసు అనుకుంటాను, కార్తీక మాసంలో దీపోత్సవం సమయం. అది ఎన్నో లక్షల మంది చేరుతారు. లోపలికి వెళ్ళడానికి దాదాపుగా మా యొక్క వెహికల్స్ అన్నీ 10 కిలోమీటర్ల బయటనే నిలబెట్టేస్తారు. అక్కడ ఒక ఆటో తీసుకొని మేము దేవస్థానం దగ్గరికి వెళ్తే అక్కడ ఉత్సవాలు జరుగుతున్నాయి. ఎట్టి సందర్భంలో కూడా వెళ్ళడానికి అవకాశమే దొరకలేదు. మేము అక్కడే గుడి బయట నిల్చుకొని ఆ స్వామిని ప్రార్థించుకొని అక్కడ ఉన్న చిన్న శివాలయంలో వెళ్ళి శ్రీ శంకరవేద సరస్వతి మహాస్వాముల వారిని ధ్యానం చేసుకుని అక్కడ దీపారాధన చేశాం. స్వాముల వారి ఆజ్ఞ మీరు తిరువన్నామలై వెళ్ళమని. సో తిరువన్నామలై చేరుకున్నాము, శివ దర్శనము చేసుకున్నాం. తిరువన్నామలు ఎక్కడ వెళ్ళినా కూడా పరమశివుడే ఉన్నాడు. అక్కడ దీపారాధన చేయడానికి చేశాం. అక్కడి నుండి చక్కగా మేము జహీరాబాద్ చేరుకొని ఒక గొప్ప సభ, తెలంగాణ ప్రాంతం చాలా వెనుకబడినటువంటిది. అక్కడ ఆత్మీయతగా ఉన్నటువంటి వ్యక్తులు అందరూ కూడా అక్కడ వాళ్ళు ఏం చేశారు, ఎంతో ప్రేమతో వాళ్ళు పూర్ణకుంభ స్వాగతం ఇస్తామన్నారు మాకు. దయచేసి ఆ పని చేయకండి, నేను దాసుడను. వారు వెళ్ళమన్నారు కానీ ఇటువంటివన్నీ తీసుకోవాల్సినటువంటి శక్తి అర్హత మాకు లేవు. అవన్నీ కూడా ఆ యొక్క పరమేశ్వరుడైన శ్రీ శంకర విజయేంద్ర సరస్వాముల వారికి అని నేను గట్టిగా వారించాను. సరే అని ఒప్పుకున్నారు. ఆ సభా కూడలికి వెళ్ళినప్పుడు అక్కడ మా యొక్క అదృష్టం శ్రీ శతావధాని గారు అక్కడ ఉన్నారు. మా అందరి అదృష్టం అది. శ్రీ మాడ్గుల నాగపణి శర్మ గారు, ఆయన మహావిద్వత్ సంపన్నుడు, సరస్వతీ పుత్రుడని చెప్పారు. ఆయన ఈ మధ్యలోనే ప్రభుత్వం కూడా ఆయన గుర్తించి పద్మశ్రీ ఇచ్చినట్టుంది. ఆయన కాంచి కామకోటి పీఠానికి చాలా వినమ్రమైనటువంటి భక్తుడు ఆయన. అందులో మన అదృష్టం రాయలసీమ తాడిపత్రి నుంచి వచ్చాడు. ఆయన చాలా గొప్పవాడు. ఆయన గురించి మనం ఏమని చెప్పాలి. వారు ఆ సభలో ఉన్నారు. అప్పుడు నేను వెళ్ళి వారికి నమస్కారం చేసుకోగానే వారు పరిచయం అడిగారు, నేను కంచి కామకోటి పీఠం నుంచి వచ్చానంటే ఆయన ఎంతో సంతోషపడి అప్పుడు కార్యక్రమం ప్రారంభమైనప్పుడు ఆయన అన్నారు, మొదట కంచి పీఠం నుంచి వచ్చిన వారు 4 మాట్లాడిని తర్వాత నేను ఉపన్యాసిస్తానన్నారు. నేను సరే మరి పీఠం నుంచి వచ్చామంటే ఎక్కడ వెళ్ళినా కూడా దాని యొక్క గౌరవం శ్రీవారికి ఉండనే ఉంటుంది. మరి ఆయన అనుగ్రహించినటువంటి 4 వాక్పుష్పములను సమర్పించుకున్నాను గురువుగారికి. తదనంతరము ఆ యొక్క శ్రీ మాడ్గుల నాగపణి శర్మ గారు భవ్యమైనటువంటి ఆయన యొక్క కవితా తరంగంతో కూడిన ఉపన్యాసం వినడం నా యొక్క సౌభాగ్యం.
అంటే మహాస్వాముల వారు శ్రీ శంకరవేశ్వర స్వాముల వారు అక్కడ జ్ఞాన జ్యోతి స్వరూపమైనటువంటి గిరి ప్రదక్షిణం ఎవరైతే మహాస్వాములు చేశారో ఆ ప్రదేశానికి ఆయన ఇష్టపడి నన్ను పంపించడం, ఆ జ్ఞానజ్యోతి కిరణాలు ఇక్కడ ఆ యొక్క శ్రీ నాగపణి శర్మ గారి వాక్కు ద్వారా నేను వినడం, ఇవి రెండు కూడా ఆనందదాయకమైంది. శ్రీవారు అలా ఆయన ఏర్పాటు చేస్తారు. శంకరవేశ్వర మహాస్వాముల వారు అంటే ఆయన ఒక బాణాన్ని ప్రయోగించారంటే శ్రీరామ బాణం అంటుంటాను నేను. ఆయన అది ఆ బాణానికి తిరుగులేదు. అది అలా చక్కగా సమన్వయం చేస్తూ అందరినీ ఆనందపరుస్తూ ఆ యొక్క ధర్మ కార్యానికి మనం కొన్నదానికంటే విశేషంగా అది ఉపయోగం అవుతుంది. కావున ఆత్మీయులారా, ఈ గిరి ప్రదక్షిణం అనేటువంటిది ఆచార్యులు చేసినటువంటి గొప్ప, మనందరికీ దారి చూపించారు ఆయన. శ్రీకాళహస్తి అది వాయులింగం, ఆ యొక్క తిరువన్నామలై అగ్నిలింగం, కాంచి పృథ్వీలింగం, ఈ విధంగా పంచలింగాలు మనం ఒకేసారి దర్శించుకునే భాగ్యం మనకు దొరికింది. ఆ యొక్క పరమేశ్వర స్వరూపమైనటువంటి ఆ భగవంతుని స్మరిస్తూ ఈ వాక్పుష్పములన్నీ కూడా ఎంతో నిరహంకారపూర్వకంగా శ్రీ శంకరవేశ్వర స్వాముల దివ్య చరణారవిందం సమర్పిస్తూ సెలవు తీసుకుంటాను. ఇట్లు మీ ఆత్మీయ మిత్రుడు నివర్తి నాగభూషణ శర్మ. 7483229249. హరహర శంకర జయ జయ శంకర, హరహర శంకర జయ జయ శంకర.